ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా 28వ అధ్యాయం 9వ వచనం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఉత్తర ఇశ్రాయేలుకు హెచ్చరికలు. షోమ్రోనును చూడండి, ఎఫ్రాయిము తాగుబోతులు ఆ పట్టణాన్ని గురించి గర్విస్తున్నారు. చుట్టూ ఐశ్వర్యమైన లోయగల కొండ మీద ఆ పట్టణం ఆసీనమయ్యింది. షోమ్రోను ప్రజలు తమ పట్టణం అందమైన పూల కిరీటం అనుకుంటున్నారు, కానీ వారు మద్యంతో మత్తెక్కి ఉన్నారు. మరియు అందమైన ఈ కిరీటం కేవలం చస్తున్న ఒక మొక్క మాత్రమే. చూడు, బలము ధైర్యము గల ఒకడు నా ప్రభువు దగ్గర ఉన్నాడు. ఆ వ్యక్తి వడగండ్ల వర్షపు తుఫానులా దేశంలోనికి వస్తాడు. తుఫాను వచ్చినట్టు ఆయన దేశంలోనికి వస్తాడు. దేశాన్ని వరదల ముంచెత్తే బలమైన నీటి ప్రవాహంలా ఆయన ఉంటాడు. ఆ కిరీటాన్ని ఆయన నేలకేసి కొడతాడు. ఎఫ్రాయిము తాగుబోతులు తమ అందమైన కిరీటం గురించి గర్విస్తున్నారు, కానీ ఆ పట్టణం కాళ్ళ కింద తొక్కబడుతుంది. చుట్టూరు ఐశ్వర్యవంతమైన లోయగల ఆ పట్టణం ఒక కొండ మీద ఆసనమై ఉంది. అయితే ఆ అందాల పూల కిరీటం కేవలం చేస్తున్న ఒక మొక్క మాత్రమే. ఆ పట్టణం వసంతకాలానికి ముందు కాసే అంజూరు పండులా ఉంటుంది. ఒక వ్యక్తి ఆ అంజూరాలు ఒకటి చూస్తే అతడు వెంటనే అంజూరం తెంపి తింటాడు. ఆ సమయంలో సర్వశక్తివంతుడైన యెహోవా సౌందర్య కిరీటం అవుతాడు. విడవబడిన తన ప్రజలకు ఆయనే పూల అద్భుత కిరీటం అవుతాడు. అప్పుడు ప్రజలకు తీర్పు తెచ్చే న్యాయమూర్తులకు యెహోవా జ్ఞానం ప్రసాదిస్తాడు. పట్టణ ద్వారం దగ్గర యుద్ధాలలో ఉండే ప్రజలకు యెహోవా బలం ప్రసాదిస్తాడు. కానీ ఆ నాయకులు ఇప్పుడు తాగి మత్తులుగా ఉన్నారు. యాజకులు, ప్రవక్తలు అందరూ ద్రాక్షారసం, మద్యం తాగి మత్తెక్కి ఉన్నారు. వారు తూలి పడుతున్నారు. ప్రవక్తలు వారి దర్శనాలు చూసినప్పుడు మత్తులుగా ఉన్నారు. న్యాయమూర్తులు వారి నిర్ణయాలు చేసేటప్పుడు మత్తులుగా ఉన్నారు. ప్రతి బల్ల వార్తలతో నిండిపోయింది. ఎక్కడా శుభ్రమైన స్థలం లేదు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.